నవ్వు చేస్తారు. ఏం లేదు, నామినేషన్లు. ఆయన వచ్చి సుమన్ శెట్టి గారు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అందుకే చెప్తాను అంటాడు. అనగానే వాళ్ళందరూ అంతమంది నవ్వారు, వాళ్ళందరూ నవ్వారు హౌస్ లో కూడా. వస్తుంది ఆమె ఇమ్మాయిల్ గారితో చుట్టూ మాట్లాడేసి ఇమ్మాయిల్ గారు కూడా ఎమోషనల్ అయిపోయింది, ఇప్పుడు చేస్తే బాగోదు బయట నెగిటివ్ అయిపోతాని చెప్పి డిమోన్ భవన్ నువ్వు అంటది. అరే ఏమబ్బా ఇది, డిమోన్ భవన్ కూడా ఇంకా హైలైట్. ఆడికి వచ్చేసి అట్లా ఎంతసేపు కామెడీ అంటే నవ్వుకో అంటది, నాకు అర్థం కాదు. నేను నామినేషన్స్ అనుకుంటాను ఏమనుకుంటాను. దీనికి బిగ్ బాస్ లో చాలా సీరియస్ అవ్వాలి. ఆయన ఎందుకు కామెడీగా ఫస్ట్ మీరు చేయండి నామినేషన్ కాదు, మీరు ఏం చేస్తాను గట్టిగా అరవస్తుంది. అక్కడ అందరు కామెడీ చేస్తారు నామినేషన్, ఒక్కరు కాదు. ఎవరు సీరియస్నెస్ లేదు అక్కడ. పాయింట్ కూడా కరెక్ట్గా లేవు. ఓపెన్ ఒపీనియన్ చెప్పాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా. నిన్న సీజన్ లో ఎవడబ్బా ఇంత ఐక్యమత్యంతో ఉన్నారు, కొట్టుకున్న 5 నిమిషాలకి కలిసిపోయి ఇంత ఐక్యమత్యంతో ఎవరు లేరు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అమ్మా ఇప్పుడు మనవాడు సుమన్ శెట్టి సుఫాస్ రీజన్ చెప్పేసి నామినేషన్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అది అన్నారు. సో రేపు నాగార్జున సార్ వచ్చి సుమన్ శెట్టి నువ్వు ఇంటికి వెళ్ళి కంప్లీట్ గా రెస్ట్ తీసుకో, బిగ్ బాస్ అవసరం లేదంటే ఆయనే పోతున్నాడండి, ఆయనే పోతున్నాడు. సో మన వాళ్ళందరూ ఆయనకి రెస్ట్ ఇస్తున్నారు అనమాట. అదే నేను చెప్పేది ఏంటంటే సుమన్ శెట్టి గారు ఇది ఒకసారి కాదు, వీళ్ళందరూ ఇప్పుడు కామెడీ చేస్తారు ఓకే, బట్ సుమన్ శెట్టి గారు ఫస్ట్ నుంచి కామెడీ ఆయన నామినేషన్ లో ఆయన అందరూ సేఫ్ ఉంటది, సిల్లి చేసి వెళ్ళిపోతాడు బాబు. అంటే ఎవరి దగ్గర దెబ్బ తగలకూడదు బాబు అన్న టైప్ లో చేస్తారనమాట. మొత్తానికి చాలా ఫన్. నేను యాక్చువల్ గా నేను అబ్బాయి ఏం జరుగుతాడో ఎవడికి వేస్తాడో ఏం జరుగుతుందో అనుకుంటే ఏం లేదు, మంచిగా నవ్వుపించినారు అబ్బా. జబర్దస్త్ 3 చూసాను అనిపించింది నేను. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ని తనుజ నామినేట్ చేశారు అంటే ఇప్పుడు నామినేషన్ పాయింట్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ అని పేరు పెడితే నామినేట్ చేసినట్టే. ఓటింగ్ గీటింగ్ ఇది సొల్లంతా చెప్పింది లాస్ట్ కి. అదంతా గంట సేపు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న తర్వాత వాడు ఏడ్చాడు ఇది ఏడ్చింది అని చెప్పేసి అంతా ఫ్లిప్ అవడం అంత సేఫ్ గేమ్ అవసరం అంటారా? అయినా సరే ఆమెకు ఓట్లు ఎందుకు వేస్తున్నారు పబ్లిక్? నేనైతే ఎట్లా చేస్తాం అట్లా చెప్పండి, మన కళ్ళ ముందు తెలుస్తుంది కదా. అంతసేపు ఇప్పుడు అది మేమిద్దరం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకునే నామినేషన్ లో మాట్లాడుకుంటారు ఎవరైనా, పర్సనల్ మాట్లాడుకుంటారు అంతసేపు సోది అదొకనా. అక్కడ ఏంటంటే ఇమ్మాన్ గారు ఏడ్చేశారు, ఆయన కూడా ఏడ్చేశారు. ఆయన కూడా నువ్వు నన్ను ఇట్లా అన్నావు అని చెప్పి ఈయన కూడా బాధపడిపోయాడు కదా. అమ్మ వద్దులో ఇప్పుడు ఈయన చేస్తా అంటే మళ్ళీ అడుకోపోతాని నైస్ గా స్కిప్ అయ్యి డిమోన్ అనింది. నాకు షాక్, ఏంద్రా ఆయన ఓడి షాక్ బాబు కూర్చున్నాడు. లేచాడు చాలా సేపు అండి, అది చాలా సేపు చాలా కన్నింగ్ గా కూడా ఆలోచిస్తుంది తను. అది తగ్గించుకుంటే చాలా ఇమానియల్ చేస్తే నెగిటివ్ వస్తుంది అని తను చాలా చేసింది. ఆబ్వియస్లీ అదే మీకు చెప్తున్నాను. ఫైనల్ గా ఏంటంటే ఇమ్మాయిల్ గారు గొడవ ఉంటే మాత్రం తను ఖచ్చితంగా తనే నామినేట్ చేసేది. గొడవ వల్ల అక్కడ ఇద్దరు ఎమోషనల్ అయిపోయినప్పుడు వద్దులే అనుకుంటున్నాను. అయ్యే